గతంలో గౌరవ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణని చేస్తాం, అధికారంలోకి వస్తామని చేస్తామని చెప్పి మాట ఇచ్చిన విధంగానే ఏకసభ్య కమిషన్ వేసి ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి త్వరలో నివేదికని ప్రభుత్వానికి సమర్పిస్తారని గవర్నర్ గారు చెప్పినందుకు, అదేవిధంగా ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నందుకు రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడినటువంటి దళితుల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేకి ఎస్సీ వర్గీకరణ ఉపయోగపడుతుందని దాన్ని చేస్తున్నటువంటి చంద్రబాబు గారికి ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తానని అధ్యక్ష. ఈ వీడియోలో మాట్లాడినటువంటి వ్యక్తి ఎంఎస్ రాజు, మడకశిర ఎమ్మెల్యే, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాడో గమనించండి. గవర్నర్ ప్రసంగాన్ని అభినందనలు తెలియజేస్తూ మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే మాట ప్రకారం వర్గీకరణ మీద వన్ మ్యాన్ కమిషన్ వేసి వన్ మ్యాన్ కమిషన్ నివేదికను త్వరలో ప్రభుత్వం స్వీకరించి వర్గీకరణ చేయబోతున్నాడు. ఈ వర్గీకరణ చేసినందువలన ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఉపకులాలలో మరి విద్యా, ఉద్యోగాలు, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని వర్గాలకి మరి సమాన హక్కులు సమకూరుతాయి వర్గీకరణ మీద అని మాట్లాడతాడు. అయితే ఇదే అసెంబ్లీలో ఉన్నటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు మరి ఈయన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. సిగ్గులేనటువంటి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? జాతికి నష్టం జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే ఇంతలో అసెంబ్లీలో సుమారుగా 15 మంది మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఉండి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు మాట్లాడలేనప్పుడు, ప్రశ్నించలేనప్పుడు, అడగలేనప్పుడు, మరి జాతికి నష్టం జరిగేటప్పుడు, అన్యాయం జరిగేటప్పుడు మీరు ఇలా మాట్లాడలేనప్పుడు మా యొక్క రిజర్వేషన్ కోటా కింద మీరు శాసనసభ్యులుగా ఎంపికయ్యి చట్టసభల్లోకి వెళ్ళారు కాబట్టి మీరు మూసుకొని మీ యొక్క పదవులకు రాజీనామా చేసి దిగిరావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను. త్వరలో ఈ శాసనసభలో మీ యొక్క ఇళ్ల ముట్టడి, శాసనసభ్యుల మాల శాసనసభ్యుల అందరి ఇళ్ల ముట్టడికి శ్రీకారం చుడతామని, మీరు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని, మీరు అసలు ఈ శాసనసభలో కనీసం వర్గీకరణ మీద ఒక్కసారి ఒక్కరిగా పైన ఒక్కరైనా లేచి ఇది మా జాతికి అన్యాయం జరుగుతుంది, మా జాతికి నష్టం జరుగుతుంది, దీని మీద ఒకసారి పునరాలోచించండి అని ప్రభుత్వానికి నోరు ఇప్పి మాట్లాడినటువంటి ఒక్కడ కూడా లేనటువంటి ఈ సందర్భంలో మీరు దేనికి జాతి ద్రోహులుగా మిగిలిపోతారని, కాబట్టి ఖబర్దార్ మీ అందరికీ తెలియజేస్తున్నాను. త్వరలో ఖచ్చితంగా మాల మహానాడు తరపున అందరి ఇళ్ల ముట్టడి చేస్తానని తెలియజేస్తున్నాను.